హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దీని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడదాం. ప్రార్థన దీని యొక్క సహాయంతో అడుగుదాం. హల్లెలూయా. హల్లెలూయా. సర్వలోక అధిపతి నా రక్షకానికి వందనాలు ప్రభువా. నీవే గొప్ప దేవుడు, నమ్ముచున్న వారునైనా నీ పక్షాన మేము నిలబడి ఉన్నాము నాయన. మీరే మాతోని మాట్లాడి సహాయం చేయమని, మేము కాదు నా ప్రభువా మీరే మాట్లాడమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమకరును గాక, దేవుని యొక్క నామాన్ని మహిమకరును గాక. హల్లెలూయా. 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 ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నమ్ము ప్రతివానికి రక్షణ కనుటకైన దేవుని శక్తి అయి ఉంటుందట. హల్లెలూయా. ఏదైతే దేవుని యొక్క విశ్వాసం చేత ఉండి, దేవుని అందు భయభక్తి కలిగి ఉండి, దేవుని పైన నిలకడమైన విశ్వాసం చేత కలిగి ఉండి, దేవుడు నా పట్ల కార్యము చేస్తాడు అనే విశ్వాసముతో కలిగి ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇచ్చి, ఆయన యొక్క ఆత్మను కుమరించి ఆ శక్తి చేత ప్రతి ఒక్క కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ శక్తి పొందాలంటే మనలో ఏముండాలంటే విశ్వాసం చేత నింపబడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. అవునా కాదు? అవునా? నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది అని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే నిలకడమైన విశ్వాసం చేత కలిగి ఉండాలి. హల్లెలూయా. చావడైన చస్తగని నేను దేవుణ్ణి స్తుతించక మానను, దేవుణ్ణి వదిలిపెట్టను. స్వభావం చేత విశ్వాసం చేత కలిగి ఉన్నప్పుడే అప్పుడు నీకు స్వచ్ఛత అనేది పరిశుద్ధాత్మ దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. తనను ఏర్పరచుకున్న దాతుల ద్వారాను నీకు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అదే కనుక రోమా 1:16 చదువుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడిని కాదు. ఎలానగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. నీవు దేవుని పట్ల ఏ విశ్వాసం చేత కలిగి ఉన్నావో, నీవు దేవుని యొక్క ప్రణాళిక చేత ఎలా నువ్వు తయారు చేయబడ్డావో అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది, అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది, అది దేవుని చిత్తమై ఉన్నది. కనుక అది దేవుడి యొక్క చిత్తమై ఉన్నది. కనుక నీవు ఇతరులకు సువార్త చెప్పడానికి చిక్కుపడనీయకు. నీవు అసలే చిక్కుపడకు. ఎందుకో తెలుసా? దేవుడు జీవగల దేవుడు. ఆయన చిక్కుపరచువాడు కాదు, చిక్కుపడువాడు కాదు. అవునా కదా? ఆయన చిక్కుపరచువాడు కాదు, చిక్కుపడువాడు కాదు. అవునా? ఇంకో తెలుసా? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎవరిని కూడా మొండేం కాదు, ఎవరిని కూడా ఉంచాడు. అవునా కదా? అయితే ఆయన ఎందు ఆశీర్వాదం వస్తున్నట్టే నీ యొక్క హస్తము కొరుసై ఉంది. కనుక ఆయన ఆశీర్వాదం మీకు అందలేదు. ఆయన యొక్క స్వరముని వినబడతలేదంటే అపవాదన యొక్క సాతాను యొక్క అడ్డుగోడల చేత ఉన్నది కనుక ఆయన పిలుస్తున్నాడు, కానీ నీకు వినబడతలేదు. ఆయన పిలుపును నీవు పొందాలి. ఆయన యొక్క పిలుపుని వినాలంటే అప్పుడు ఏం తెలుసా? ఆయన విశ్వాసం చేత ఉండి, ఆయన ఎందుకు నిలకడమైన విశ్వాసం చేత ఉండి అప్పుడు ఆయన ప్రేమను సువార్త సిగ్గుపడకుండా, భయపడకుండా, మనుషులకు భయపడడం కాదు, దేవునికి భయపడి సువార్త ప్రకటించినప్పుడు నీ యొక్క స్వరము దేవునికి పడుతుంది, దీని యొక్క స్వరము నీకు కనబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ యొక్క వాక్కుల చేత నింపబడినప్పుడు దేవుడు ఏ వాక్యం అయితే మాట్లాడుతున్నాడో, ఏ వాక్కు అయితే మాట్లాడుతున్నాడో, దేనికోసం అయితే మాట్లాడుతున్నాడో దాన్ని అనుసరించి నడిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి
సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేత నింపబడి ఉన్నాడు. ఫస్ట్ మెయిన్గా అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో నీటి బాప్తిసం ఎప్పుడైతే పొందుతుంటావో ఆత్మ ఆయన యందు సంచరిల్లుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు మండుతూ ఉంటావు. అపవాదిన సాతాను ఏ సాతాను నిన్ను చూసిన చాలు పారిపోతుంది. కనుక ఇలా ఉండాలి తెలుసా, నా జీవముల దేవుడు నాతో ఉన్నాడు. నా విశ్వాసం చేత కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 17వ వచనము, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం మూలముగా నీతిమంతుడు ఏం చేస్తాడట? ఏమనగడ? విశ్వాస మూలంగా జీవించిన వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము మూలముగా నీతిమంతుడు ఏమవుతాడట? అక్కడ బలపరచబడతాడు. హల్లెలూయా. అవునా, బలపరచబడతాడు. ఒకటికి తెలుసా, దీవించబడుతుంటాడు. ఇంకో తెలుసా, విశ్వాసం చేత నువ్వు నీతిమంతుడు ఎలా తెలుసా, ఆశీర్వాదం పొందుతూ ఉంటాడు. అవునా లేదా? కానీ నీలో ఉన్న విశ్వాసం ఏమైంది? నీలో ఉన్న నీతి అనే బిందువును నువ్వు పాడు చేసుకుంటున్నావు. అపవాదన సాతానికి ఇచ్చి నువ్వు అపవాదనే సాతానికి అడుగును నడిచి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏమని తెలుసా, నా కుమార్తె నేను మీలో కలిగి ఉన్నాను, మీరు నాలో కలిగి ఉన్నారు. ఎందుకో తెలుసా, ప్రేమైన కుమార్తె నేను నా యొక్క హస్తాల చేత నేను మంచిగా అందాన్ని చెక్కాని బిడ్డ. నా మాటను విన్నవారికి ప్రతిఫలమును కలగజేస్తాను పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 49 వచనం చదువుదాం. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. యెహోవా అది తెలిసే ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఏమంటుంది తెలుసా, నా నోటిని ఏమన్నా అక్కడ నా నోటిని మూసుకొనక నీ నీతి సువార్త ప్రకటించడానికి నా నోరును తెరపరిచావు. నీకు తెలుసు యెహోవా దేవా అంటున్నాడు అక్కడ భక్తుడు. అంటున్నాడు లేదా? అవును లేదా? ఏం ప్రకటించడానికి యెహోవా అది నీకు తెలుసు. ఏం ప్రకటించడానికి? ఏ సువార్తను? నీతి సువార్తను. హల్లెలూయా. అవును కదా, ఆయన యొక్క నీతి సువార్తను, ఆయన చేస్తున్న గొప్ప కార్యములను, ఆయన చేస్తున్న యొక్క కార్యములను, ఆయన ఇచ్చిన యొక్క ఆశీర్వాదములను ఆయన నిన్ను కలిగేసి యొక్క జీవంగా ఉంచేసి నీకు ఆశీర్వాదం ఇచ్చిన ఈ యొక్క సాక్ష్యాన్ని కూడా ఆయన నీతి సువార్తగా ప్రకటించడానికి ఏం చేశాడు సార్? ఆయన నోరును ఏం చేశాడు? పోషించాడా? తెరిచి ఉంచాడు. హల్లెలూయా. ఆయన ప్రేమను కుమార్. ఈ లోకంలో ఎలా ఉంటుందంటే ఆయన ప్రేమను చాటడానికి నువ్వు ముందుకు వెడుతున్నావు. ఓకే, అపవాదన సాతానుడు ఏం చేస్తున్నా? నీ నోరు మీద కూర్చుంటున్నాడు అంతే. ఎందుకో తెలుసా? ఆయన నీతి స్వార్థను ప్రకటించకుండా ఉండడానికి. అపవాదాన్ని సాతాను నోరు మీద కూర్చుంటున్నాడు. అర్థం తెలుసా? ఆ అపవాద సాతాను నువ్వే పిలుచుకుంటున్నావు. ఎందుకు పిలుచుకుంటున్నావు అంటే నీ సుఖభోగముల కొరకై, నీ యొక్క అందచందాల కొరకై, లోకంలో నడుస్తున్న యొక్క ప్రతి ఒక్క బిందుల కొరకై, నీ యొక్క ఈ యొక్క లోకంలో నశించిపోయి తుప్పు పట్టి పోతున్న ప్రతి ఒక్క ఆశ కొరకై నువ్వు అపవాదిని నువ్వు డబ్బును మిద్దలను అన్ని ప్రేమిస్తూ ఉన్నావు. అపవాది వచ్చి నోటి మీద కూర్చుంటున్నాడు.
అప్పుడు నీతి సువార్త నీ నోట్ల తనకి వెళ్ళకుండా అపవాదన సాతను కూర్చొని ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ దేవునికి అది అలాంటి వ్యక్తులు అవసరం లేదు, అది నచ్చదు. పరలోక రాజ్యంలో వెళ్ళిన తర్వాత తీర్పులో నీకుంటుంది. అప్పుడు అయ్యా భూమి మీద నువ్వు పాపం మధ్యలో నివాసం చేసినావు, నీ సాక్ష్యం ఏంటిదయ్యా అని అక్కడ సింహాసనంలో కూర్చున్న జీవముల దేవుడు అడిగేటప్పుడు నీ సాక్ష్యం ఏదాడ? నీ సాక్ష్యం ఉండదు అక్కడ. నీ సాక్ష్యం అక్కడ అసలు ఆ యొక్క జీవ గ్రంథంలో నీ యొక్క లెక్కనే కట్టలేదు. ఆ సాక్ష్యం చెప్పడానికి నువ్వు అర్హుడవు కాదు. అడవడప్పుడు ఏం చేస్తారు తెలుసా? జీవముల దేవుడే దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమన్నా తెలుసా? నరకంలో పడి ఉన్నసి. అప్పుడు కాలు రెక్కో గరగర గుంజుకొని పోయేసి నరకంలో కాలిపోతాం. ఆ నరకంలో ఏమో తెలుసా? అగ్గి ఆరదు, పురుగు సావదు. అది నీకు ఇష్టమా? అది నీకు ఇష్టం కాదు అంటే ఇప్పుడే నీవు లోకాన్ని ప్రేమిస్తున్న వాడివైతే ఇప్పుడే మోకరించి నీవు ప్రాయశ్చిత్తముతో జీవముల దేవుని అడుగు. ఇప్పుడే కానీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనము, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఊరకుండలేను. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేను. హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతి యొక్క మాట నేను హృదయంలో దాచుకొని ఉంచలేను. అవునా? నీ యొక్క నీతి యొక్క మార్గమును నా హృదయంలో దాచుకొని ఉంచుకోలేను. మహాజనం మధ్యలో నేను ప్రకటించడానికి ఏమన్నా అక్కడ మహాసమాజముకు తెలపక నేను వాటిని మరుగు చేయలేను. మహాజనానికి ప్రకటించక నేను మరుగు చేయలేను, దాచిపెట్టలేను. నేను నీ కొరకై, నేను నీ యొక్క నీతి వాక్కుల కొరకై, నీ యొక్క నీతి యొక్క సాక్ష్యం కొరకై, నేను నీ యొక్క నీతి యొక్క ప్రేమ కొరకై స్వార్థను ప్రకటించడానికి నేను ముందుకు వెళ్తున్నాను. నువ్వు నాకు సహాయము చేసేవాడు అని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఈ లోకంలో నడుస్తున్న యొక్క జీవితం ఎలా ఉందంటే ఏదైనా లోకం సారాంశం యొక్క కావాలంటున్నావు, కానీ నీతి మార్గములకు నడుగు బిడ్డ అని ఒక్కరికనే చెప్పుచున్నావా? పాపంలో పడిపోతున్నారు, వాళ్ళు పాపంలో మునిగిపోతున్నారు, వారు అపవాదికి బానిస అవుతున్నారు. కానీ ఒక్కరి దగ్గరికన్నా పోయి అయ్యా అది కాదయ్యా, ఇది నీతి మార్గము, ఈ మార్గం పోతే పరలోక రాజ్యములో నీకు వారసత్వం మించి ఉంటుంది. పరలోక రాజ్యములో అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ పన్ను కొడుకుడు ఉండదు, అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి, అక్కడ అందరూ సమానులే, అందరూ సేమ్ వయసు వాళ్ళే, అక్కడ దేవునికి అందరూ చిన్న పిల్లల లాంటి వారం మనం అందరము. ఇక్కడ కష్టపడుతున్నాం కానీ అక్కడ తండ్రి కుడపాసన కూర్చొని ఆనందంతో ఉంటాము. అక్కడ మంచిగా పూల వాసనలతో, అక్కడ సువాసనతో మనం ఉంటాము, జీవిస్తూ ఉంటాము. ఆయన యందు మించి ఉంటాము. మనము ఆయన యొక్క దూతల మధ్యలో ఉండేసి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తుంటాము. ఆయన రాకడ చూసినప్పుడు మళ్ళా ఆయనతో రెండో రాకడ చూసినప్పుడు ఆయనతో మళ్ళా మనము బూరనాదం ఊదడానికి కూడా అవకాశము దేవుడు ఇస్తుంటున్నాడు. ఆయనకు అందరు సమానులని ఒక్కరికైనా చెప్పి ఉన్నావా? లేదు. అందుకే ప్రియమైన కుమార్తె ఆయన వస్తున్నాడు. నీ యొక్క జీవితం అంతా అపవాదైన సాతానులో ఉండి ఉన్నది. ఆయన వస్తున్నాడు. ఆయన నీతి మంత్రుల్ని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క సాక్షిగా జీవించిన వారికి ఆయన భయభక్తి కలిగి ఉండి నీతిమంతులుగా ఉన్న వారిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన రాకడ
సమయం ఆరంభమైంది. నువ్వు జాగ్రత్తగా బిడ్డ. నీవు దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంటే, నీవు దేవునికి దూరంగా ఉంటే, నీవు దేవుని యొక్క వాక్కులకు సారంగా నడవకపోతే నీకు తప్పది బిడ్డ. ఇక్కడ నరకం ఇక్కడ నువ్వు అపోచేత నరకం అనుభవిస్తున్నావు, కానీ అక్కడ తప్పది బిడ్డ. నీ తీర్పులో ఖచ్చితంగా నీవు తీర్పు నెగ్గాలంటే ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. రోమా 2:9 సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడిన వారందరినీ దేవుని ఉగ్రతను పంపిస్తున్నాడు. రౌద్రమును వచ్చును. ఈ భాషికందల రమాశాల సత్యమును లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి, సత్యమును లోబడాలంటే సత్యమును లోబడక దుర్నీతికి ఎప్పుడైతే లోబడుతున్నావో దేవుని యొక్క ఉగ్రము రౌద్రము వచ్చును. దేవుని యొక్క ఉగ్రము రౌద్రము వస్తును నాశనం చేయడం సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ, ఆయన ప్రేమామయుడు, ఆయన జాడగలవాడు, ఆయన దయ సంకల్పనుడు, ఆయన హిమతుడు. ఓకే, ప్రేమామయుడే, దయామయుడే, జాలిగల దేవుడే. కానీ ఆయనకు నచ్చకపోతే తీర్పు తీసేది ఆయనే. మళ్ళా ఈ యొక్క లోకములో ప్రతిదానికి తీర్పిచ్చే ఏ మనుషుడికి అధికారం లేదు. తీర్పు తీసేయడానికి ఇతరులకు తీర్పు తీసే యొక్క అధికారం ఏ మనుషుడికి లేదు, నా జీవన దేవునికి తప్ప. అందుకే ఏమంటారు తెలుసా, ఉగ్రం వస్తుంది, నాశనం అవుతారు దేవుని యొక్క సన్నిధిలో గడపకపోతే. పరిశుద్ధాత్మ ఓ ప్రియమైన కుమార్తె, నువ్వు అపవాది చేత పీడించబడుతున్నావు, నీవు దుర్నీతికి అలవాటై ఉన్నావు, దేవుని భయభక్తి కలిగి ఉన్నావు, దేవునికి దూరమై ఉన్నావు, నీవు ఉన్నావు కనుక అందుకే అంటున్నా, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎంతకు రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తూ అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ప్రయాసపడి సమస్త జనులారా అంటున్నాడు. అక్కడ చిన్న అడుగుతున్నాడు, పెద్దలను అడుగుతున్నాడు, ముసలిని అడుగుతలేడు. అవునా, వేరే వేరే జాతులను అడుగుతున్నాడు, అందరు సమానం అడుగుతున్నాడు. ఆ సమానం అనేది నీవు సాగిలపడి నమస్కరించి నువ్వు సుత్యాగం చేసినప్పుడు ఆ సమాంతరము పరలోక రాజ్యంలో నీవు ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. అదే రోమా 10:17 వచనము, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును దూషణ మాటల వలన కలుగును. ఎప్పుడైతే నువ్వు దాన్ని నమ్ముతుంటావో అప్పుడు నీకు విశ్వాసము కలిగినప్పుడు ఆయన యందు భయభక్తి కలిగి ఉంటావు, నువ్వు పరలోక రాజ్యం వారసత్వం. అవునా కదా. చివరిగా అపోస్తల కార్యము 4:12 వచనము, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. గాని ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తించగలది. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి విద్య లేదట? యోహానుకు పేతురుకు విద్య లేదు అనేది చదువుకొని వాళ్ళు అయినప్పటికీ యేసుతో కలిగి ఉన్న వారికి గుర్తించారు. అక్కడ అవును, ఎవరి యొక్క నామములో నువ్వు కలిగి ఉన్నావో
కలిగి ఉన్నావో వారి నామమే నేను స్వస్థత కలగజేస్తుంది. అది పరిశుద్ధమైన నామం. అది నా తండ్రి యొక్క జీవముల దేవుని యొక్క నామం కదా. ఏమన్నా ప్రార్థన చేసినప్పుడు ఎవరి నామం ప్రార్థన చేస్తాం? యేసయ్య నామమున ప్రార్థిస్తాం. అంటే అక్కడ క్రీస్తు మధ్యవర్తిగా ఉండి ఆయన యొక్క నామములో ప్రార్థన చేసినప్పుడు, ఆయన నామములు అడిగినప్పుడు ఆయన యెహోవా దేవునికి పర్మిషన్, తండ్రిని పర్మిషన్ అడిగి నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు కదా. ప్రేమైన కుమారుడు, నీ యొక్క జీవితం ఎలా ఉంది? నీ యొక్క జీవితము ఎలా ఉంది? సువార్త ప్రకటించడానికి భయపడుతున్నావా? సువార్తను నీతి యొక్క మాటలు చెప్పడానికి అపవాదుని పిలుచుకుని నోట్లో నీ యొక్క నోరు మీద కూర్చొని పెట్టుకున్నావా? అయితే ఇప్పుడే నీవే ఆయన ఎందుకు సాగిలపడి ఉంది ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క అంధకార దురాత్మ మంత శక్తులన్నిటి ఆయన యొక్క నామములో తొలగించడానికి సిద్ధంగా ఈ యొక్క వాక్యం మనకి నుంచి దీవించింది కాక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవ, సన్మతుడానికి వందనాలు ప్రభువా, నీతిమంతుడా, నీతిశూడా, మహిమగల దేవా, సర్వలోక అధిపతిన రక్షక శివాశికందలు అంటారా అయ్యా. నీవు ఇంతవరకు నా ప్రభునైనా మించి ఒక మాట నా ప్రభువా, అవునయ్యా నా ప్రభువా, యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకు నాకు తెలియపరిచారయ్యా. మేము కాదు నా ప్రభు, మీరే మాతో మాట్లాడి సహాయం చేయమనుచున్నాం. మాట్లాడిన వారు మీరే కాదు, సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు లెక్కలేని కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభు. అవునైనా ఎవరు నా ప్రభా, ఈ యొక్క మాటలు ప్రతి ఒక్క బిడ్డలు నా ప్రభు హృదయంలో నాటబడి గౌరవించి మార్మంచి పొంది అయినా మీరే నాయన కాపాడుకోమని అపవాదైన సాతానికి లోబడిన ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభు, అంధకార దురాశ శీకర మంత్రశక్తి బాణశక్తి పత్రశక్తులతో నింపడిన ప్రతి ఒక్క బిడ్డనే నా ప్రభు మీరే విడుదల చేసి అయినా ఈ యొక్క పరలోక రాజ్యులకు వార్తతో ఉండడానికి సాక్షిగా ఉంచి మీరే సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థించవచ్చున్నాం తండ్రి. ఆమేన్.